అమెరికా కన్నెర చేస్తే భస్మమేనా? అంతదాకా ఎందుకు? అమెరికాను విభేదించాలని ఆలోచన రాకుండా చేయడమే అగ్రరాజ్యం టార్గెటా? భూమండలంపైనే కాదు, అంతరిక్షంలో సైతం అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు పడే అవకాశం ఉందేమో ముందే పసిగట్టి కథం చేసే దిశలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారా? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన కార్యాచరణ మొదలుపెట్టిన ట్రంప్ కేబినెట్ పదవుల్లోనే కాదు, రక్షణ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. నిఘా రక్షణలో ఊహకందని ముందడుగు వేసేందుకు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్దర్ను నియమించిన ట్రంప్ ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ను నియమించారు. అమెరికా తన టెక్నాలజీతో మొత్తం ప్రపంచాన్ని క్షణాల్లో స్కాన్ చేస్తోందా? అమెరికా వ్యతిరేక ఆలోచనల్ని ముందే పసిగట్టి కౌంటర్ అటాక్ చేస్తుందా? అమెరికా అంత కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బార్డ్ను నియమించిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ నియామకాన్ని సెనెట్లో ఆమోదముద్ర వేయించారు. ఈ క్రమంలోనే కాష్ పటేల్ చేసిన కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని, అలాంటి ఆలోచనే కలలో కూడా రానియకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా కాష్ నియామకాన్ని ప్రపంచ దేశాలన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పేరును అలాస్కాకు చెందిన రిపబ్లికన్తో పాటు పలువురు డెమోక్రాట్లు వ్యతిరేకించారు. ఓటింగ్ జరగ్గా 51-49 ఓట్ల తేడాతో కాష్ పటేల్ నియామకం జరిగింది. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ భారతీయ అమెరికన్ గా ఆయన నిలిచారు. అధ్యక్షుడు ట్రంప్నకు వీరవిధేయుడిగా కాష్ కు పేరుంది. గత ఎన్నికల ముందు కీలక పాత్ర పోషించిన కాష్ పటేల్ చరిత్ర ఏంటి, పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు నెట్టింట ప్రయత్నిస్తూ ఉండడం ట్రెండింగ్ లో నిలుస్తోంది. కాష్ పటేల్ పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. షార్ట్ కట్ లో అందరూ పేరులోని ముందు చివరి పదాలను ఉచ్చరిస్తూ కాష్ పటేల్ గా పిలుస్తున్నారు. 1980 ఫిబ్రవరి 25న న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో జన్మించారు. తొలుత ఆయన ఒక అమెరికన్ న్యాయవాది, ప్రభుత్వాధికారి కూడా. 2017లో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కాష్ పటేల్ అనేక పదవులు నిర్వహించాడు. కాష్ పటేల్ హిందూ మతంలో పెరిగాడు. పటేల్ తల్లిదండ్రులు గుజరాతీ వంశానికి చెందిన భారతీయ వలసదారులు. 1970ల ప్రారంభం వరకు వారు ఉగాండాలో నివసించేవారు. ఆ సమయంలో దేశం ఆసియా వ్యతిరేక విధానాలను అమలు చేయడం ప్రారంభించింది. తూర్పు ఆఫ్రికాలో పెరిగిన తల్లిదండ్రులు ఉగాండాలో నియంత ఇదీ అమీన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలసొచ్చారు. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో కాష్ పటేల్ జన్మించారు. ఈయన తండ్రి ఒక విమానయాన సంస్థలో ఆర్థిక అధికారి. రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో నేరాలు, న్యాయం, చరిత్ర అంశాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 2002లో పట్టభద్రుడైన తర్వాత అతను పేస్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో 2005లో పట్టా తీసుకున్నారు. తొలుత తన న్యాయవాద వృత్తిని ఫ్లోరిడాలోని మయామి డేడ్ కౌంటీలో పబ్లిక్ డిఫెండర్ గా ప్రారంభించారు. తర్వాత ఆయన ఫ్లోరిడాలోని సదర్న్ డిస్ట్రిక్ట్ లో ఫెడరల్ పబ్లిక్ డిఫెండర్ గా మారారు. అమెరికాలో విపరీతంగా జరిగే హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సహా వివిధ కేసులపై పనిచేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, తయారీ గురించి క్షుణ్ణంగా ఔపోసన పట్టి 2013లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లోని నేషనల్ సెక్యూరిటీ డివిజన్లో టెర్రరిజం ప్రాసిక్యూటర్ గా మారారు. ట్రంప్ నమ్మకాన్ని చొరగొన్న కాష్ పటేల్ టాలెంట్ ఏంటో 2017లోనే అమెరికా వైట్ హౌస్ గుర్తించింది. 2016 అధ్యక్ష ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి రష్యా సహాయం చేసిందనే ఆరోపణలపై కమిటీ దర్యాప్తులో పటేల్ పాల్గొన్నారు. డౌజ్ వాచ్ డాగ్ నివేదికలు, వారెంట్ దరఖాస్తులలో లోపాలను గుర్తించారు. అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు 2019లో జాతీయ భద్రతా మండలిలో చేరిన కాష్ పటేల్ ఉగ్రవాద నిరోధక బాధ్యతలు చేపట్టారు. ఉక్రెయిన్ చర్యలు రష్యాకు వ్యతిరేకంగా వెళుతూ ఉండడంతో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయని ముందే అంచనా వేశారట. అలా అన్ని విషయాల్లో దూరదృష్టి, ముందు చూపు, ఆధారాలతో సహా నిరూపించడంలో కాష్ పటేల్ దిట్టగా పేరు పొందారు.
2021లో ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత పటేల్ ప్రభుత్వంలో నుంచి బయటకొచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్తో సన్నిహిత సంబంధాలను ఆయన కొనసాగించారు. సోషల్ మీడియా సైట్ ట్రూత్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రేడియో టాక్ షోలు, పాడ్కాస్టులలో తరచుగా అతిథిగా పాల్గొనేవారు. ట్రంప్ను అణగదొక్కిన వారిని విచారించడం గురించి తరచుగా మాట్లాడేవారు. FBI డైరెక్టర్గా తనను నామినేట్ చేసిన వెంటనే కాష్ పటేల్ గతంలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి చట్టసభ సభ్యులకు వెల్లడించారు. గతంలో జాత్యహంకారానికి గురయ్యానని బయటపెట్టారు. అమెరికాలో ఎలాంటి హక్కు లేని వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్లొచ్చేవి. అయితే చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబ సభ్యులు ఇక్కడుండగా ఆ సంఘటన గురించి పూర్తిగా వెల్లడించలేను అని పటేల్ పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చిన తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ పటేల్ మాట్లాడారు. వారి మార్గదర్శకత్వం, మద్దతు కారణంగానే ఈ స్థాయిలో ఉన్నారని వినయంగా ప్రకటించారు. FBI డైరెక్టర్గా నన్ను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఈ రోజు నా తల్లిదండ్రుల కలలతో పాటు న్యాయం, చట్టబద్ధత కోసం నిలబడే మిలియన్ల మంది అమెరికన్ల ఆశలను నెరవేర్చేందుకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఉగాండాలో ఈదీ అమీన్ నేతృత్వంలో జరిగిన మారణహోమాన్ని సైతం పటేల్ ప్రస్తావించారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 3 లక్షల మంది మరణించారని, అందులోంచి తన తండ్రి తప్పించుకోగలిగారని తెలిపారు. సెనేటర్లతో కాష్ పటేల్ మాట్లాడడానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చట్టసభ్యులకు తన తల్లిదండ్రుల్ని పరిచయం చేసిన తర్వాత జై శ్రీకృష్ణ అని పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. FBI డైరెక్టర్గా అధికారిక ఆమోదముద్ర పడిన వెంటనే కాష్ పటేల్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనను నియమించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. తనపై విశ్వాసం ఉంచిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న FBIకి దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా గర్వించే విధంగా FBIని పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే వారి అంతు చూస్తామని రాసుకొచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేయడం వరకు కాదు, అలాంటి ఆలోచనలు మొదలైన వెంటనే పసిగట్టే సామర్థ్యం ఉందని గతంలోనే రుజువు చేసుకున్న కాష్ పటేల్ తాజాగా చేపట్టిన బాధ్యతల్లో టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కిస్తామంటున్నారు. మన తెలుగు సినిమా స్టైల్లో చెప్పాలంటే కంటి చూపుతో భస్మం చేయగల సత్తాను అమెరికా సమకూర్చుకునేలా చేస్తానని కాష్ పటేల్ ధీమాతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విశ్వాసపాత్రుడైన కశ్యప్ కాష్ పటేల్ FBI డైరెక్టర్గా నియామకం కావడంపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి సహాయకుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో బాలీవుడ్ శైలిలో పటేల్కు స్వాగతం పలికారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన బాజీరావ్ మస్తానీ చిత్రంలోని మల్హరి పాటలోని ఒక డాన్స్ క్లిప్ను మిస్టర్ స్కావినో సోషల్ మీడియాలో షేర్ చేశారు. రణ్వీర్ సింగ్ ముఖం స్థానంలో కాష్ పటేల్ ఫేస్ పెట్టి క్లిప్ తయారు చేశారు. ఈ పాటను తెలుగులో చెప్పుకోవాలంటే, ఆనందకర సమయంలో ఈ పాటను ప్లే చేద్దాం, మనం మన శత్రువుల్ని అణచివేశామంటూ సాగుతుంది. కంగ్రాచ్యులేషన్స్, FBI కొత్త డైరెక్టర్ కాష్ పటేల్కు అభినందనలు అంటూ స్కావినో క్యాప్షన్ ఇచ్చారు. 47 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా వీక్షణలు, 11,000 కంటే ఎక్కువ లైకులతో దూసుకుపోతోంది.